వృశ్చిక రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 2, అవమానం 6. దైనందిన కార్యక్రమాలను సక్రమంగా పూర్తి చేసుకుంటారు. మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ విషయాల్లో జూన్ వరకు చికాకులు. సంవత్సరం అంతా సాధారణ ఫలితాలు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం జూన్ వరకు ఇబ్బందికరంగాను, జూలై నుంచి బాగా అనుకూలంగాను ఉంటుంది. విద్యా, వైజ్ఞానిక, వినోద కార్యకలాపాల్లో పిల్లలతో కలిసి పాల్గొంటారు. ద్వితీయార్థంలో ఆర్థిక లాభాలు బాగుంటాయి. దాన ధర్మాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. పిల్లల శుభకార్యాలకు అధిక వ్యయం చేస్తారు. చోర భయం, రోగ భయం, అగ్ని భయం. జూలై వరకు ముఖ్య వ్యవహారాలను వదిలేస్తారు. రుణ వ్యవహారాలు అనుకూలం. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకుంటారు. అక్టోబర్ వరకు చిన్న చిన్న ఇబ్బందులు. ఉద్యోగ వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు. మార్కెటింగ్ ఉద్యోగులకు ద్వితీయార్థంలో అభివృద్ధి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో వేగంగా జరుగుతాయి. వ్యాపారాలకు జూలై నుంచి అనుకూలము. నూతన వ్యాపార ప్రయత్నాలు శ్రమ, విజయం. షేర్ వ్యాపారాలకు లాభాలుంటాయి. విద్యార్థులకు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఫలితాలు బాగుంటాయి. స్థిరాస్తి లావాదేవీలు నెమ్మదిగా సానుకూలంగా ఉంటాయి. స్త్రీలకు ఆదాయం బాగుంటుంది. అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు, శుభకార్య ప్రయత్నాలు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు అంత అనుకూలంగా ఉండవు. వీరికి శాంతి మార్గం చూసుకున్నట్టయితే నవగ్రహ మండపం ఉన్న దేవాలయాల్లో రోజు పూజ చేయండి. దత్తాత్రేయ స్వామి ఆరాధన విశేష ఫలప్రదంగా ఉంటుంది. పేద విద్యార్థులకు అవసరమైనటువంటి వస్తువులు ఇవ్వడం మంచిది. షణ్ముఖ రుద్రాక్ష ధారణ మీకు శుభప్రదంగా ఉంటుంది.